గంగా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పేసుకో, నేను వినేసుకుంటా అని బాలు అంటూ ఇదిగో బాదం తింటావని అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు సీరియస్ విషయంలో కూడా జోకులు వేస్తావేంటి అని గంగా అనగానే, గంగా ఈ ఈశ్వర్ క్యారెక్టర్ సీరియస్గా ఉన్నాడని చెప్పేసి సిల్లీగా ఉంటాడు. సీరియస్ మ్యాటర్ని కూడా సిల్లీగా డీల్ చేస్తాను నేను. ఇదిగో సిల్లీగా ఉన్నాడని చెప్పి సీరియస్నెస్ లేదని చెప్పి నువ్వు అనుకోకు. నేను జాలిగా కనిపిస్తాను తప్ప అగ్ని సాయి కుమార్ లాగా, అంకుశంలో రాజశేఖర్ లాగా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ తెలుసా. డ్యూటీ అంటే డ్యూటీని నేను. ఇదిగో బాధ తింటున్నాక చెప్పి నీ బాధని పట్టించుకోవటం చెప్పేసి నువ్వు అనుకోబాకు అని ఈ బాలుగడ క్యారెక్టర్ ఆ పైవాడు అలా జాలీగా డిజైన్ చేశాడు. చెప్పంగా అసలు ఏం జరిగింది అని చెప్పి బాలు అనగానే, ఆ రోజు నేను అత్తయ్య గారు పిల్లల పొట్టంలో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటారు. అలాగే ఆ రోజు నాకు టెస్టులు చేశారు, ఆ తర్వాత రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుందని చెప్పి అన్నారు. ఇంతలో మా ఆఫీస్లో సిస్టమ్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు ఫోన్ వచ్చింది. అర్జెంట్ హాస్పిటల్ నుండి నేను బయటికి వెళ్ళాను అని చెప్పి గంగా అనగానే, వెళ్ళావు, మీ అత్తయ్య తెలుసు కదా. బాలు అనగానే తెలుసు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆవిడ అంతా మర్చిపోయారు అని గంగా అనగానే, ఓహో సరే చెప్పు అని బాలు అనగానే, ఆఫీస్కి వెళ్తున్నా దారిలో ఉండగానే ప్రాబ్లం సాల్వ్ అని చెప్పి నా ఫోన్ వచ్చింది. నేను తిరిగి వచ్చేసరికి అసలు అత్తయ్య గారు పార్కింగ్ ప్లేస్లో పడిపోయి ఉన్నారు. నేను షాక్ అయ్యాను. వెంటనే పరిగెట్టాను. అత్తయ్య గారికి సిపిఆర్ చేస్తున్నాను, శ్వాస ఆటల్లా శ్రుత పడిపోయారు. అత్తయ్య గారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాను, ఊపిరి అందాకి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అని గంగ జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. హెల్ప్ హెల్ప్ అని చెప్పి అరుస్తున్నాను. అత్తయ్య గారి తలకి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది అని చెప్పి జరిగిన విషయం అంతా గంగ చెప్తుంది. నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇంట్లో సుధాకర్ గారు బాగా చూశారంట. నేను అరిచాను, హాస్పిటల్ తీసుకెళ్ళాను, ట్రీట్మెంట్ చేశారు, మా వాళ్ళంతా వచ్చారు అని గంగ అనగానే, సరే సరే ఆపు, నువ్వు హాస్పిటల్ వెళ్ళావు, మీ అత్తగారు బాగున్నారు, తలకి దెబ్బ తగిలింది అంతేనా? తలకు దెబ్బ తగిలే పర్సన్ ఎవరు, అక్కడ ఎందుకు వచ్చారు, వాళ్ళకేం అవసరం అంట అని బాలు డౌట్గా అడుగుతూ ఉంటాడు. ఇది చూడు సీన్ అసలు మళ్ళీ మనం చేసామనుకో అప్పుడు కొత్త క్లూ రావడానికి మనం ఏం చేయలేము అని చెప్పి అనగానే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసి, ఏంటి కొత్త స్టాక్ వచ్చిందా, క్వాలిటీ బాగుంది తెప్పించండి, మనం పంపించాను కదా క్వాలిటీ బాగాలేదు, నేను వేసిన బట్టలు క్వాలిటీగా ఉండాలి, నేను తినే ఫుడ్ క్వాలిటీగా ఉండాలి, అలాగే నా డ్యూటీ కూడా అంతా అలాగే ఉంటుంది, సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. చూడు ఈ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేద్దాము, అలాగే అక్కడ ఉన్న మిస్టరీని మనం ఎలాగైనా సరే కనబెడదాంలే అని చెప్పి బాలు అనగానే సరే చెప్పి గంగ ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడే ఇంకా గంగాధర్ వచ్చి ఇంకా రావచ్చా లోపలికి అని చెప్పి ఫైల్ వస్తూ ఉంటాడు. రా అని చెప్పి గంగ సైకిల్ చేస్తుంది, సంతకాలు చేయాలి అని చెప్పి గంగ అనగానే ఇంకా గంగాధర్ వైపు అలాగే గంగ చూస్తుంది. సంతకాలు అని చెప్పి గంగాధర్ అనగానే ఇంకా గంగ సరే అని చెప్పి ఇంకా ఫైల్ ఓపెన్ చేసి ఇంకా చూస్తూ ఉంటుంది. గంగాధర్ ఒకరినొకరు చూసుకుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ గంగ ఇంకా ఏం మాటలు ఫైల్ ఓపెన్ చేసి ఇంకా చూసి సంతకాలు పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటుంది. సంతకాలు పెట్టేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఫైల్ తీసుకో అని చెప్పి గంగాధర్ సైకిల్ చేసి ఇస్తూ ఉంటుంది. గంగాధర్ ఇంకా ఫైల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. గంగ మాత్రం గంగాధర్ని అలాగే చూస్తుంది. గంగాధర్ చూసి వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ ఒక నిమిషం ఆగి అంతే చూస్తూ ఉంటాడు. మేడం ఒక మాట అడగచ్చా అని గంగాధర్ అనగానే, చెప్పండి అని చెప్పి గంగ అంటుంది. నాకు ప్రమోషన్ ఇచ్చారు కదా అని చెప్పి గంగాధర్ చెప్పబోతుంటాడు. అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. అంటే నా ప్రమోషన్ ఇచ్చారు కదా జెన్యున్గా ఇచ్చారా అని చెప్పి గంగాధర్ అనగానే, అదేం డౌట్ అని చెప్పి గంగ అంటుంది. అంటే ఆఫీస్లో 8 మంది ఉన్నారు, నేను ప్రమోషన్ అర్హత ఉందా లేదా అని చెప్పేసి డౌట్ అని చెప్పి గంగాధర్ మాటలకి గంగ ఒకసారి ఇంక చూస్తూ, మీ డౌట్ ఏంటండి, నేను కావాలని చెప్పేసి మీకు ఫేవర్ చేసని చెప్పి అనుకుంటున్నారు ఏంటి అని చెప్పి గంగ అడుగుతుంది. గంగాధర్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. సరే ఒక మాట చెప్పండి, నేను ఆఫీస్కి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని ఆఫీస్ వర్క్ విషయంలో పెండింగ్ వర్క్ గురించి ఎన్నిసార్లు అడుగుంటాను అని గంగ అనగానే 1-2 సార్లు, అంతేగాని గంగాధర్ అనగానే గుడ్ అని చెప్పి గులాబ్ పువ్వు తీసుకొని ఒక్కొక్క రేఖ తెంచుతూ పక్కన పెడుతూ ఉంటుంది. గంగాధర్కి అర్థం అలా చూస్తూ ఉంటారు. మరి ఆఫీస్ వాళ్ళు ఎన్నిసార్లు అడుగుంటాను అని గంగ అనగానే చాలాసార్లు అని చెప్పి గంగాధర్ అంటూ ఉంటారు. అంటే ఏంటి అని గంగ అనగానే, ఒకరిని 4 సార్లు అడుగుంటారు అని చెప్పి గంగాధర్ సమాధానం చెప్తూ ఉంటాడు. కదా అని చెప్పి అక్కడ ఉన్న మళ్ళీ తన చేతిలో ఉన్న రోజ్ పువ్వుని ఆ పెటల్స్ ఒకటి పీకి పక్కన పెడుతూ ఉంటుంది. నేను వచ్చినప్పటి నుండి మీరు లీవ్ తీసుకున్న సందర్భాలు ఎన్ని ఉండొచ్చు అని గంగ అనగానే, నాకు తెలిసి ఒకసారి కూడా లేదు అని గంగాధర్ అనగానే గుడ్, మరి మిగతా వాళ్ళు అని గంగ అనగానే 1-2 సార్లు లీవ్ తీసుకున్నారేమో అని గంగాధర్ అనగానే మళ్ళీ 1-2 పెటల్స్ తీసి పక్కన పెట్టేస్తుంటుంది. వర్క్ సరిగ్గా చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు కోపడ్డా వార్నింగ్ ఇచ్చా
గంగ అడగగానే అలాగేం లేదు, మీరు ఎప్పుడు నాకు వార్నింగ్ ఇవ్వలా అని గంగాధర్ సమాన్ చెప్తూ ఉంటాడు. మరి మిగతా వాళ్ళకైనా గంగ అనగానే 2-3 సార్లు చెప్పారేమో అని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు. గంగ రోజా పువ్వు రేఖలు తీసి మళ్ళీ పక్కన పెడుతుంది. అలాగే మళ్ళీ క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది. అదేం లేదని చెప్పి గంగాధర్ చెప్తూ ఉంటాడు. అంటే అలాగేం కాదు అనగానే ప్రతిదీ తీసి పక్కన పెడుతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా గంగ అలా గమనిస్తూ ఉంటుంది, చూస్తుంటుంది. గంగాధర్కి అర్థం కాదు. మీ మైనస్ పాయింట్స్ ఇన్ని, వేరే వాళ్ళ మైనస్ పాయింట్లు ఇన్ని, ఇప్పుడు చెప్పండి ఎవరికి అర్హత ఉందో, మీరే కదా అని గంగ అనగానే అవునని చెప్పి గంగ తలపుతూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది, మనసులో పెట్టుకొని ఇంకోళ్ళు ప్రవర్తించడం నాకు రాదు గంగాధర్ అని ఏదో ప్రయోజనం ఆశించి ఏదో లాభం కోసం ఏ పని నేను చెయ్యను, ఈ పని కూడా నేను చేయలేదు అని గంగ నాకు చెప్తూ ఈ ప్రమోషన్కి మీ 7% అర్హతలు కాబట్టి మీకు వచ్చింది అని చెప్పి గంగ మాటలకి గంగాధర్ ఇంకా ఏం మాట ఇబ్బంది పడి వెళ్ళిపోతుంటాడు. గంగాధర్ ఈ ఆలోచన మీకు వచ్చిందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు అని గంగ డౌట్గా మాట్లాడి చూస్తూ ఉంటుంది. గంగ కొంచెం షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఇంకా ఏం మాటలు గంగను చూస్తూ ఉంటాడు. సరే ఏదో అయింది, కంగ్రాట్స్ అని చెప్పి గులాబ్ పువ్వు ఇస్తూ ఉంటుంది. గంగ ఇవ్వగానే గంగాధర్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా ఇబ్బంది పడుతూ ఇంకా గులాబ్ పువ్వు తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు. చిరునవ్వుతో కూడా చెప్పచ్చుగా అని చెప్పి గంగ అనగానే సరే అని చెప్పి గంగాధర్ నవ్వుతూ ఉంటాడు. ఇంకా కామ్గా ఫైల్ తీసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. బాలు చంగ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఎందుకు వచ్చావు ఏంటి, అయినా ఎంక్వైరీ అయిపోయిందిగా అని చంగ అనగానే ఏంటి బాహుబలి, మీ ఇంట్లో బాహుబలి 3 ప్రీమియం షో ఫ్రీగా వేస్తానని తెలిసి వచ్చా అని, లేకపోతే ఏంటండి మీ ఇంటికి రావడానికి నాకు చుట్టరకం ఉందా ఏంటి, చెట్టరకం మాత్రమే ఉంది చంగయ్య గారు. ఇదిగో అన్నట్టు మీకు గుడ్ న్యూస్ చెప్పాలి, గంగ సంబంధించిన కేసు విషయంలో ఎంక్వైరీ ముగిసిపోయింది, ఎంక్వైరీ మొత్తం అయిపోయింది. బాలు అన్నమాటలకి అమ్మయ్య నవ్వుతూ చంగయ్య శుభం, అవును ఎంక్వైరీ ముగిస్తే మళ్ళీ ఎందుకు వచ్చారో అని చంగయ్య అనగానే అయింది, గంగ దోష నిర్దోషం చెప్పి ఇంకా తెలియలేదు కదా అని బాలు అంటూ కర్ర విరగలేదు పాము చావలేదు కదా, అయితే ఇదిగో అయితే ఏంటంటే ప్లాన్ బి, సి రీకన్స్ట్రక్షన్ అని బాలు అనగానే ఏంటి అని చంగయ్య అనగానే అంటే దేవమ్మ గారి మీద దాడి జరిగింది కదా, మళ్ళీ అదే సీన్ డమ్మీ వాళ్ళతో చేయడం, సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు, దీని తెలుగులో ఏమంటారు అబ్బా, దృశ్యం పునఃసృష్టి లేదా అలాంటిది అన్నమాట. ఇదిగో నేను కొంచెం తెలుగులో వీక్ చంగయ్య గారు. బాలు అనగానే మమ్మల్ని చేయమంటావు అని చెప్పి చంగయ్య కోపంగా అడుగుతూ ఉంటారు. ఓ మై గాడ్, ఓ దేవుడా, సినిమా అంతా చూసి హీరో ఎవరు అన్నట్టుంది మీ వరుస, మీరు దేవమ్మ గారు, ఇదిగో వసంత గారు, ఆవిడ మేడం సుధాకర్ గారు, అలాగే గంగ, అలాగే రేపు దేవమ్మ గారికి దెబ్బ తగిలిన హాస్పిటల్కి రావాలి అని బాలు మొత్తం చెప్తూ ఉంటాడు. చంగయ్యకి ఇంక కోపం వస్తూ ఉంటుంది. ఏంటి దాంతో అడిపోతుంటారు. కొంతమంది డమ్మీ ఆర్టిస్టులతో నా టీం అలా గంగ అక్కడికి వస్తారు, సీన్ మళ్ళీ డమ్మీ చేస్తాం, ఇదిగో ఏదో ఒక కొత్త క్లూ కానీ మిస్సింగ్ పాయింట్ కానీ దొరుకుతుందిగా. బాలు అనగానే మేము రాం అని చెప్పి చంగయ్య అనగానే చంగయ్య గారు మిమ్మల్ని ఏమి మా ఇంటికి భోజనం రమ్మట్లేదు, రావాలో వద్దని చెప్పి డిసైడ్ అవ్వటానికి. బాలు అనగానే మేము రానని చెప్తున్నానుగా అని చెప్పి చంగయ్య చిరాగ్గా మాట్లాడుతుంటాడు. ఇంకా బాలు కోపం వస్తూ ఉంటుంది. ఇంతవరకు మీరు చేసిన రచ్చ మాకు చాలు, ఇంకా వెళ్ళండి అని చంగయ్య కానీ నవ్వుతూ తెలుసు, నాకు తెలుసు మీరు ఇలాగే అంటారని, అందుకే ముంగు జాగ్రత్తలో ఉన్నానుగా నేను అని చెప్పి అంటూ ఇదిగోండి కోర్టు పర్మిషన్, ఇదిగో బాలు అంటూ మీరు ఇస్తే మళ్ళీ వసంత మేడంకి ఇస్తారు కదా, ఇదిగో మేడం మీరు అసలు సీన్ రికన్షన్ చేయడానికి కోర్టు ఇచ్చిన ఆర్డర్ చూడండి అని చెప్పి బాలు అంటూ వసంతకి ఇస్తూ ఉంటారు. మామగారు కోర్టు ఆర్డర్ని మనం ధిక్కరించలేం కదా, మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే అని వసంత అనగానే ఇంకా సరే అని చెప్పి సంగ సైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఇంకా బాలు ఇంక పేపర్ తీసుకొని పోకట్లు పెట్టుకుంటూ ఉంటారు. చూడండి దేవం గారు, మీ ఆరోగ్యం బాగా చెప్పి తెలుసు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం, మీరు ప్రశాంతంగా వచ్చి మహారాణిలా కుర్చీలో కూర్చోండి, మేము చేయాల్సింది అంతా చేస్తాము, మిమ్మల్ని అసలు ఎవరు కొట్టారో అంత ప్రయత్నం చేస్తాం, ఇదిగో నేను మీకు మాటిస్తున్నాను మిమ్మల్ని అసలు ఏమీ ఇబ్బంది పెట్టను అని చెప్పి వస్తానండి అని చెప్పి ఇంకా బాలు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చెంగయ్య ఇంకా నమస్తే పెట్టి కామ మౌన్ తిప్పుకుంటూ ఉంటాడు. మళ్ళీ బాలు ఒక నిమిషం ఆగి చెంగయ్య గారు మీరు వస్తున్నారు రావాలి అంతే అంటూ ఇంకొక పర్సన్ మాట చెప్పాలి. మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక పండో ఫలమో భోజనమో కాఫీయో టీయో చివరికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలంట అని బాలు అంటూ ఉంటాడు. కానీ చెంగయ్య ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే మంచిదంట, ఇంట్లో పాలు లేవు, పంచదార లేవు, గ్యాస్ అయిపోయింది, టీ గిన్నె కాకే తెలిపింది, వినడానికి బాగోదు అని బాలు అంటూ చూస్తూ ఉంటాడు. ఇంకా చెప్పేసి కాంగ వెళ్ళిపోతూ ఉంటాడు. చెంగయ్య ఇంకా చాలా చిరాకు పడుతూ ఉంటాడు. అనుకున్న విధంగా చెంగయ్య కుటుంబం అంతా బాలు చెప్పిన ప్లేస్కే వెళ్తూ ఉంటారు. ఇంకా అలా గంగోడు వస్తూ ఉంటుంది.
ఏయ్ ఏంటి గోల అని చెంగ అనగానే గోల కాదు పైవాడి లీల అంతా. ఈశ్వర ఇటు చూడరా అని ఇంకా బాలు పాట పాడుతుంటాడు. కానీ చెంగకి చాలా కోపం వస్తుంటుంది. పైన ఈశ్వరుడు శాసిచ్చాడు, కిందన ఈశ్వరుడు పాటిస్తున్నాడు అంతే అని ఇంకా బాలు మాటలకి చెంగ ఇంకా కోపం వస్తూ ఉంటుంది. చెంగ గారు బాదం తింటారా, గుండెకి మంచిది, విటమిన్ ఈ ఉంటుంది అని బాలు కానీ అక్కర్లేదు అని చెప్పి చెంగయ్య అనగానే ఆయనకి విటమిన్ ఎం ఉంటే సరిపోతుంది, ఏం అక్కరని చెప్పి అంటూ డబ్బుల గురించి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అరే నువ్వు ఆగరా అక్కడ అని చెప్పి ఏంటండి ఏంటిదంతా అని చెంగయ్య అనగానే కూల్ కూల్ ఆవేశపడకండి, బీపీని పెంచుకోబాకండి, దీని సీన్ రికన్స్ట్రక్షన్ అంటారు అని ఇంకా బాలు అంటూ ఉంటాడు. ఇంకా పుష్ప కూడా వస్తూ ఉంటుంది. ఇంకా ఎవరికి అర్థం కాదు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక నేరం జరిగింది, అదే ప్లేస్లో నేరం జరిగింది, డమ్మీ క్యాస్ట్లో చేస్తాను కదా దాన్ని సీన్ రికన్స్ట్రక్షన్ అంటారు అని చెప్పి బాలు చెప్తూ ఉంటాడు. అలా చేయడం వల్ల కొత్త డౌట్ వస్తే కొత్త క్లూస్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా అని చెప్పి బాలు మాటలు పుష్ప భయపడుతూ ఉంటుంది. ఇంకా టెన్షన్తో చూస్తుంటుంది. ఈ సీన్లో రికన్స్ట్రక్ట్ చేశానుకో కొత్త డౌట్ సంతోషమే, కొత్త క్లూలు దొరికిన సంతోషమే కదా, దీని గురించి మీరు కల్పించుకోకండి, మీరు కామ్గా ఉండండి, నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంకా బాయ్స్ మన డ్యూటీ మనం చేస్తున్నాము, మన డ్యూటీకి అడ్డొస్తే ఏం చేస్తారు, బాల్ అనగానే లేపేసి పక్కన పడేస్తాం అని చెప్పి అంటూ ఉంటారు. బాల్ టీం అనగానే చెంగయ్య షాక్ అవుతుంటారు. గంగా స్టార్ట్ చేద్దామా అని బాల్ అనగానే రెడీ 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 అని చెప్పి ఇంకా డమ్మీ ఆర్టిస్ట్ని బాల్ పిలుస్తుంటారు. కానీ పుష్పని గమనిస్తూ ఉంటారు. ఇది ఏంటి మన కొంప ముంచుతుందా ఏంటి, అత్తగా అన్నీ చూసి గతం గుర్తొచ్చింది అనుకో నేను అయిపోతాను కదా అని పుష్ప భయపడుతుంది. అదంతా బాల్ ధోరణి గమనిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఏంటంటే కామ్గా పుష్ప దగ్గరికి వెళ్ళి హలో పుష్ప గారు ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నారు ఏంటి, బాలు అనగానే ఏం లేదు అని చెప్పి పుష్ప భయపడుతూ కంగారు పడుతూ మాట్లాడుతుంది. కూల్ టెన్షన్ పడకండి, ఇదిగో మీ అత్తయ్య గారు ఎవరు కొట్టారో ఈ తతంగం ఎందుకు జరిగిందో నేను తెలుస్తాను కదా, నేను ఉన్నాను కదా, మీరు టెన్షన్ పడకండి, ఈశ్వర్ ఉన్నాడు కదా, కనిపెడతాడు కదా, బాయ్స్ ఇంకా స్టార్ట్ చేయండి అని చెప్పి ఇంకా బాగుందని సరే అని చెప్పి ఇంకా అంటూ ఉంటారు. అనుకున్న విధంగా దేవం గారు అదిగో అక్కడ ఉన్నవాడు మీరే అనుకోండి, మీ డూప్ అనుకోండి అని చెప్పి ఇంకా చూపిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరో కొట్టారంటే ఏదో గొడవ జరగాలి, గొడవ జరగడానికి ఇద్దరికి ఏదో అభిప్రాయం భేదాలు జరిగాయి, కొట్టారు, తల మీద కొట్టి చంపేందుకు ప్రయత్నం చేశారంటే అదేదో పెద్ద విషయం జరిగి ఉంటుంది అని చెప్పి బాలు అనగానే దేవం గుర్తొచ్చిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా తలపట్టుకుని కూర్చుంటుంది. అసలు ఎందుకు గొడవ జరిగింది, అసలు ఏమైందో, ముందు గొడవ జరిగాక మిమ్మల్ని తల మీద కొట్టాక గంగ వచ్చి మిమ్మల్ని చూసింది, ఇదంతా సీన్ రికర్షన్ చేస్తున్నాము అని బాలు అంటూ ఉంటాడు. ఇంకా పుష్ప భయపడుతుంది. దేవం చాలా టెన్షన్ పడుతూ గుర్తొచ్చి ప్రయత్నం చేస్తుంది. చంగి అలా గమనిస్తూ ఉంటాడు. ఇంకా దేవం గుర్తొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తలపట్టుకొని కూర్చుంటుంది. ఇంకా గంగ అలా గమనిస్తుంది. పుష్ప ఇంకా భయంతో వణిపోతూ ఉంటుంది. దేవం గారు మిమ్మల్ని ఎవరో కొట్టారు, మీరు కింద పడిపోయారు, చూడండి గుర్తెచ్చుకోండి చెప్పి బాలు అనగానే దేవమ్మని కొట్టింది గంగ అని చెప్పేసి అనగానే ఇదిగో చెంగ గారు మీ నెత్తి మీద జుట్టు తక్కువ ఉంది, మీకు ఆరాట ఎక్కువ ఉంది, కాస్త అవుతారా అని చెప్పేసి ఆయన ఆ గంగ అక్కడ ఉంది కదా, నేను చేసేదంతా సీన్ రికన్స్ట్రక్షన్ కదా, ఇంకా మాత్రం ఇంకెంత నేను చేయడం అని చెప్పేసి కొట్టింది గంగ కాదు, ఎవరో కొట్టారు, మీరు డిస్టర్బ్ చేయకండి సార్ అనక బాలు అనగానే చెంగ ఒకసారిగా చూస్తూ ఉంటాడు. ఇంకో దేవం గారు చూడండి మిమ్మల్ని ఎవరో కొట్టారు, మీతో ఎవరో గొడవ పడుతున్నారు, మీ తల పగిలిపోయింది, చూడండి మీ కింద పడిపోయారు అని చెప్పి బాలు గుర్చేస్తుంటారు. ఇంకా దేవం అదే పనిగా చాలా షాక్లో చూస్తూ ఉంటుంది. ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకా గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.